జై హో బీసీ జయబేరి తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా వి జగన్నాథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధికార కమిటీ బీసీ మెంబర్ మాట్లాడుతూ బీసీలకు జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్ర అన్యాయం చేశారు. అలాగే త్వరలోనే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలందరం కలిసి తగిన గుణపాఠం తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథం తిరుపతి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కరాటి చంద్ర, టీఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ వి అశోక్ కుమార్, రజక సాధికారిక తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు, నాయకులు పాల్గొనడం జరిగింది. నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రసంగించారు. ఐక్యమై తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా మేమందరూ కూడా పార్టీని గెలిపించుకొని అదేవిధంగా మాకు ఏమైతే రావాలనో ఏ కులాల వారిగా మాకు ఏమైతే రావాలో అవన్నీ కూడా సర్టిపట్టి లాగి సాధించుకుంటామని మా బీసీ కులాలందరూ ఏకమై బీసీల ఐక్యత వర్ధిల్లాలని, రాబోయే రోజుల్లో బీసీలకు ముందు బీట వేయాలని, బీసీలకు అధికంగా ఎమ్మెల్యే స్థాయి నుంచి కింద సర్పంచ్ వరకు ఎంపీటీసీల వరకు అన్ని స్థాయిలో ఎవరెవరికి ఏ వర్గాల్లో ఏవో కావాలనో అన్ని కులాల వారిగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని ప్రభుత్వంలో ఏ నిధులైనా సరే మేము సాధించుకుంటామని బీసీలందరూ ఏకమై తిరుపతిలో జై హో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. జగన్నాథం తిరుపతి బీసీ కులాలు వెనకాల వారికి అందరికీ శిరసా ధన్యవాదాలు. నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరూ ఇప్పుడు రాష్ట్రంలో బీసీలు అంటున్నారు కాబట్టి ఓన్లీ అది బీసీలు అని చెప్పుకునేదానికే పనుసు వస్తుంది. కాబట్టి చేసింది ఏమి లేదు. దయచేసి ఇంకోసారి చెప్తానండి, అందరూ రాష్ట్రం అంతా ఇప్పుడు ఒకప్పుడు కులం అంటే దూరం పెట్టారు, ఇప్పుడు కులం అంటే దగ్గర తీసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు బీసీల మీద పడినారు, బీసీ అంటున్నారు. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, మనం అందరూ కూడా ఇన్ని రోజులు బీసీలకి జరిగింది ఏం లేదు, ఇంక మనం వదిలే ప్రసక్తి లేదు. కాబట్టి మనం అందరూ కూడా కలిసి ఐక్యమత్యంగా మన పార్టీని గెలిపించుకొని మనకు కావాల్సినటువంటి బీసీలకి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి అందేలాగా మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్టిఫికెట్ లాగి కాకుండా దయచేసి మనం గెలిపించుకొని మనకు వచ్చేటటువంటి ఏ కులానికి సంబంధించినటువంటి ఆ వృత్తులు కానీ ఆ లోన్లు కానీ మనమందరూ దయ ఉంచి మళ్ళీ చెప్తున్నా మనం సాధించుకున్నాం. కాబట్టి తిరుపతిలో కొత్త వింతోడు జరుగుతున్నది ఈ దొంగ ఓట్లని ఇలాంటి పైన అన్ని మనం చర్చించి మన బీసీ కులాలందరూ కూడా నిద్రలు మేలుకొని అందరూ ఉదయాన్నే పోయేసి ఓట్లు వేసి మనమైతే ఎవరైతే మనకి పార్టీ మనకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అనౌన్స్ చేస్తారో వాళ్ళని దగ్గరుండి గెలిపించుకొని మనమందరూ బీసీలను నిరూపించుకుందాం. అదేవిధంగా మనకు కావాల్సినవన్నీ కూడా సాధించుకుందాం. ఇంతవరకు బీసీలకు ఏమీ చేసింది లేదు, ఏమీ ఒరిగింది లేదు, అలాగే ఇంక వదిలేది లేదు. కాబట్టి తిరుపతిలో ఉన్న బీసీ కులాలందరూ కూడా మేమందరూ కూడా బీసీ కులాలందరూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఏ ప్రోగ్రాం పెట్టినా మీకు అందరికీ తెలియజేస్తాం. ఏ కార్యక్రమం అయినా మీరు అందరూ కూడా రాండి. మేమందరూ కూడా ప్రతి వార్డుకి వచ్చి అక్కడున్న సమస్యలు తెలుసుకొని బీసీలంతా మేలుకొని మనం చెప్పిన విధంగా గెలిపించుకొని మనం అన్ని విధాలా మన